విజయ ట్విన్స్ ఛానల్ కి స్వాగతం. ఈ మధ్య మన ఫ్యామిలీలో కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, ఏంటంటే అక్క ఈ మధ్య మీరు కొంచెం కలర్ వచ్చారు, ఏం వాడుతున్నారా చెప్పండి అక్క, మీకు తెలిసిన కొన్ని బ్యూటీ టిప్స్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు. సో నాకు అసలు ఎక్కువ ఏం తెలీదు, కొన్ని కొన్ని చిన్న చిన్నవి నేను ఫాలో అయ్యాయి, కొన్ని బ్యూటీ టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను పిల్లల పుట్టుక ముందైతే వాటర్ అస్సలు తాగేదాన్ని కాదు. ఏదో దప్పకైతే రోజుకు ఒక 1/2 లీటర్ తాగేదాన్నేమో, లేకపోతే లీటర్ తాగేదాన్నేమో. పిల్లలు పుట్టి కొంచెం వాళ్ళు పెద్ద అయిన దగ్గర నుంచి నేను వాటర్ గుర్తుపెట్టుకుని ఎక్కువగా తాగడం స్టార్ట్ చేశాను. వాటర్ ఎప్పుడైతే నేను ఎక్కువ తాగడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా కలర్ కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకైతే. మనము బయట నుండి ఎన్ని క్రీములు పూసినా కూడా నాకంత యూజ్ అనిపించదు. అసలు నేనేం క్రీములు ఎక్కువ పుయ్యను, కానీ ఆ క్రీముల కన్నా కూడా ఈ వాటర్ తాగడం వల్ల ఎక్కువ కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటదేమో అని నాకు అనిపించింది. ఎగ్జాంపుల్ కి నేనైతే ఎక్కువ వాటర్ తాగడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు బాగా అనిపించింది. ఇంకా సెకండ్ వచ్చేసి మన గట్ హెల్త్ కూడా మన స్కిన్ మీద ఎఫెక్ట్ చూపించింది. మనం ఏదైనా జంక్ ఫుడ్ అట్లాంటివి ఎక్కువ తిన్నప్పుడు వెంటనే స్కిన్ పాడైపోయింది, మనకి వెంటనే డిఫరెన్స్ కనిపించింది. నాకైతే నా ఫేస్ ఏమన్నా కొంచెం బాగాలేదని అనిపించిన వెంటనే నేను వెంటనే అనుకునేది, ఓ ఈ మధ్య నేను సరిగా మంచి ఫుడ్ తినట్లేదు అన్నమాట అని. మన గట్ హెల్తే మన స్కిన్ చెప్పేసిద్ది, మన స్కిన్ రూపంలో చెప్పేసిద్ది నువ్వు సరిగా ఫుడ్ తినట్లేదు అని. మన స్కిన్ మనతోటి చెప్పేసిద్ది, ఆ ఫుడ్ కరెక్ట్ కాదు, ఈ ఫుడ్ కరెక్ట్ కాదని. ఎప్పటికప్పుడు మనం ఎప్పుడైతే ఫ్రూట్స్ తింటా లేకపోతే వాటర్ ఎక్కువ తాగుతా ఉన్నామో మన స్కిన్ లో కనిపించేసిద్ది అది మనం మంచి ఫుడ్ తీసుకుంటున్నాము అనేది. సో కుదిరినంత వరకు మాక్సిమం జంక్ ఫుడ్ అవాయిడ్ చేసేయండి. అవాయిడ్ చేసేసి వాటర్ ఎక్కువ తాగడము, ఫ్రూట్స్ ఎక్కువ తినడము. ఇంకా నన్ను అడిగితే నాన్ వెజ్లు కూడా అంత మంచిది కాదు నాకు తెలిసి. స్కిన్ బాగుండాలంటే మాత్రం నాన్ వెజ్ కొంచెం అవాయిడ్ చేయాలి. పూర్తిగా కాకపోయినా కూడా కొంచెం తగ్గించాలి మామూలుగా రెగ్యులర్ గా కంటే కూడా నేను అనుకుంటాను. కొంతమంది అనుకోవచ్చు, ఎవరైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ మా సిస్టర్సే ఉన్నారు, మా అక్క వాళ్ళిద్దరూ నాన్ వెజ్ ఎక్కువ తింటారు. వాళ్ళకి అసలు పింపుల్స్ కానీ ఏమి ఉండవు, చిన్నప్పటి నుండి క్లియర్ స్కిన్ ఉంటది. నేను నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేశానంటే వెంటనే మరుసటి రోజు ఆ 2 రోజులకే వెంటనే నా స్కిన్ చెప్పేసిద్ది నాన్ వెజ్ నీకు పడదని. అదేంటో మరి స్కిన్ బై బర్తే అట్లా వచ్చిందో ఏమో. కొంతమందికి ఇలాగ ఉంటది అనమాట, గట్ హెల్త్ ని బట్టి స్కిన్ ఉంటది. నాకైతే అంతే, గట్ హెల్త్ బాగుందంటే ఆటోమేటిక్ గా స్కిన్ కూడా బాగుంటది. నేను అబ్జర్వ్ చేసింది అదే. నేను ఇంకా గమనించుకుంటూ ఉంటాను, ఫుడ్ మంచిది తింటున్నానా లేదా ఏంటి అనేది. గమనించుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా స్కిన్ బాగుంది. అంతకుముందు ఎలా పడితే అలా తిన్నప్పుడు అయితే నేను అసలు బాగుండేదాన్ని కాదు. అదే నేను గమనించింది. కొంతమందికి నాన్ వెజ్ కానీ అన్ని ఫుడ్లు పడతాయి, కొంతమందికి పడవు. అది మనం గమనించుకోవాలి, మనకి ఏది పడుతుంది ఏది పడట్లేదు అనేది. ఇంకొకటి వచ్చేసి నాకు తెలిసింది, మనము మామూలుగా బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి డస్ట్ అంతా మనకి కళ్ళకు కనిపించిన డస్ట్ అంతా మన స్కిన్ మీద పేరుకొని పోయిద్ది. అదంతా మామూలుగా బాడీ రుద్దుకునే స్క్రబ్బర్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి, మామూలుగా ఇప్పుడు షాపుల్లో దొరుకుతున్నాయి బాడీ రుద్దుకునేవి అని అడిగితే, వాటితోటి రుద్దితేనే పోయిద్ది ఆ డస్ట్ ఆ మురికి అంతా. మామూలుగా డైరెక్ట్ గా సోప్ తో రుద్దితే అస్సలు పోదు. కావాలంటే గమనించి చూడండి, దాంతో రుద్దుకుంటేనే ఏ రోజు ఆ రోజు క్లియర్ అయిపోయి స్కిన్ బాగుండిద్ది. నేను ఈ మధ్యనే స్టార్ట్ చేశాక నాకు కొంచెం డిఫరెన్స్ అనిపించింది. ఇంకొకటి వచ్చేసి నేను వారానికి ఒకసారి చేస్తుంటాను. ఏంటంటే అంతా చేతులకి నెక్ ఫేస్ అంతా కొబ్బరి నూనె అప్లై చేసుకొని ఒక తడి క్లాత్ తోటి, వైట్ కలర్ క్లాత్, ఖచ్చితంగా వైట్ కలర్ క్లాతే ఉండాలి, వైట్ కాటన్ క్లాత్ తోటి మొత్తం గట్టిగా రబ్ చేయాలి. చేస్తే ఏంటంటే ఈ వారంలో మనకి ఏమన్నా పేరుకుపోయిన మురిగి అంతా దానికి వచ్చేసిద్ది. కొంచెం సేపు ఒక పావు గంట అరగంట సేపు గంట అయినా కానీ కొబ్బరి నూనె పెట్టి అలాగ వదిలేసేయండి. ఒళ్ళంతా పూసుకుని, ఒళ్ళంతా కాదులే అదే నెక్ ఫేస్ అట్లాగా చేతులు. ఒక అరగంట గంట తర్వాత వైట్ టవల్ గాని కాటన్ది అలాంటి తీసుకుని నీట్ గా గట్టిగా రబ్ చేయండి. ఆ పేరుకున్నది ఆ మురికి అంతా పోయిద్ది, బాగా స్కిన్ బాగా క్లియర్ అయ్యిద్ది, భలే తేడా కనిపించిద్ది మీకైనా సరే. నేనైతే ఇది వారానికి ఒకసారి ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తుంటా. ఇంకొకటి ఏంటంటే, మన బాడీకి స్నానం చేశాక ప్రతిరోజు ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అది అంటే మన మిడిల్ క్లాస్ లో వాళ్ళకి, లేకపోతే విలేజ్ లో ఉండే వాళ్ళకి అంత ఎక్కువ మందికి అలవాటు ఉండదు. మాయిశ్చరైజర్ సపరేట్ కొనుక్కోకపోయినా కూడా నాకు తెలిసి నెయ్యి గాని వెన్నపూస గాని ఇలాంటివి ఏమైనా పూసుకున్నా బాగానే ఉంటదేమో.
కొబ్బరి నూనె గాని అలాంటివి. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. కానీ మంతిని సత్యనారాయణ రాజు గారు చెప్పడం విన్నాను నేను. ఇట్లా నెయ్యి కూడా పూసుకోవచ్చు మాయిశ్చరైజర్ లాగా అని చెప్పి. నేనైతే అప్పుడప్పుడు పూసుకుంటుంటాను. రెగ్యులర్ గా కాదు గానీ నెయ్యి గాని వెన్నపూస గాని అప్పుడప్పుడు ఖచ్చితంగా పూసుకుంటుంటాను. ఏంటంటే నా దగ్గర మాయిశ్చరైజర్ ఏం లేదు. కానీ ఇంతకుముందు ఇదేంటి నివ్యా బాడీ లోషన్స్ ఉంటాయి కదా, అవి పూసుకునేదాన్ని. ఇప్పుడైతే అలోవెరా జెల్ పూసుకుంటున్నాను. అలోవెరా జెల్ కూడా బాగుంటది మనకి మాయిశ్చరైజర్ గా. కాకపోతే బాడీ లోషన్స్ గానీ అలోవెరా జెల్ గానీ నెయ్యి గానీ ఏదో ఒకటి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి ప్రతిరోజు. మనకి చాలా డిఫరెన్స్ ఉండిద్ది ఖచ్చితంగా ఆ రోజు అప్లై చేసుకుంటున్నామంటే. ట్యాన్ పోయిద్ది, మనకి మురికి పోయిద్ది. నేను ఇంతకు ముందు ఏమి వాడనప్పుడైతే నాకు చేతులకి నెక్ కి బాగా ట్యాన్ ఉండేది. నేను ఎప్పుడైతే రెగ్యులర్ గా ఈ మాయిశ్చరైజర్స్ వాడుతున్నానో అప్పుడు నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది. వాటర్ తాగడం కానీ ఇవి కొన్ని కొన్ని ఫాలో అవ్వడం వల్ల. ఇంకా తర్వాత వచ్చేసి సన్ స్క్రీన్స్ ఖచ్చితంగా వాడాలి అని చెప్తుంటారు ఎక్కువ మంది. నాకైతే సన్ స్క్రీన్స్ అస్సలు గుర్తుండదు ఏంటో. నేను తీసుకున్నాను కానీ తీసుకోవడానికి ఖచ్చితంగా వాడదామని చెప్పి నాకు అస్సలు గుర్తుండదు. రోజు మార్చి రోజు లేకపోతే 2 రోజులకు ఒకసారి అట్లా వాడుతుంటాను. అది కూడా ఖచ్చితంగా వాడాలంట. చాలా మంది సెలబ్రిటీస్ అలా చెప్తున్నారు. ఎక్కువ ఏది వాడినా వాడకపోయినా సన్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా వాడాలంట. నాకు ఏంటో ఎంత అలవాటు చేసుకున్నామన్నా కూడా నాకు అలవాటు రావట్లేదు. మాయిశ్చరైజర్ మాత్రం ఈ మధ్య కొంచెం రెగ్యులర్ గా వాడుతున్నాను మర్చిపోకుండా. మీకు కుదిరితే ఫస్ట్ మాయిశ్చరైజర్ రాసుకొని తర్వాత దానిపైన సన్ స్క్రీన్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా లాస్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ నాకు తెలిసి. మనం ఎన్ని పూసినా ఎన్ని ప్రోడక్ట్స్ పూసినా కూడా మన ఫేస్ లో స్మైల్ లేకపోతే అసలు అందంగా కనిపించం అనేది నా ఫీలింగ్. కొంతమంది అమ్మాయిలు నేను గమనిస్తాను కదా, చూడడానికి చాలా అందంగా ఉంటారు కానీ అస్సలు నవ్వరు. కొంతమంది ఏమో చామంచాయిగా అలా ఉన్నా కూడా ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. నాకైతే వాళ్ళు ఎంత అందంగా కనిపిస్తారో. నా పర్సనల్ గా అయితే నవ్వుతూ ఉండేవాళ్ళు నాకు చాలా అందంగా కనిపిస్తారు అమ్మాయిలు మాత్రం. నేను ఎక్కువగా నవ్వుతూనే ఉంటాను. కాకపోతే వీడియోలో ఏంటో నేను ఒకదాన్నే ఉంటాను కాబట్టి వీడియోస్ లో మామూలుగా ఇంకా వీడియో ఆన్ చేయగానే నా నవ్వంతా పోయిద్ది, బిగుసుకుని ఉంటాను. బయట కూడా చెప్పే వాళ్ళందరూ నువ్వు చాలా అందంగా ఉంటావని ఎక్కువగా మా ఇంటి పక్కన వాళ్ళు అందరూ చెప్తుంటారు, నా ఫ్రెండ్స్ గాని అలాగా. నేను ఎక్కువ మాక్సిమం నవ్వుతూనే ఉండడానికి ట్రై చేస్తాను. ఇంకా మామూలుగా ఫోన్స్ లో లేకపోతే సెలబ్రిటీస్ ఫేస్ ప్యాక్లు అవి ఇవి చాలా బ్రైట్ గా అయిపోతారు అది ఇది అని చెప్తుంటారు కదా, నేనైతే అవేం నమ్మను, ఫాలో అవ్వను కూడా. బాడీ లోపలికి తీసుకునే వాటర్ ఇలాంటివి నమ్ముతాను కానీ ఫుడ్ అలాంటివి ఫేస్ కి ఏదో ఒక రోజు పూసుకోగానే కలర్ వచ్చేస్తారు అనేది నాకు అసలు నమ్మబుద్ధి కాదు. నేను ఇంతకుముందు ట్రై చేసి నాకు రిజల్ట్స్ ఏం కనిపించకపోయేసరికి నేను మీకు కూడా చెప్పట్లేదు. నేను ఇప్పుడు ఫాలో అవ్వను కూడా. పిల్లల పుట్టక ముందు ఏం పని లేక అప్పుడప్పుడు చేసేదాన్ని, నాకు కానీ ఏం రిజల్ట్స్ కనిపించేది కాదు. మీకు ఇవి ఉపయోగపడుతున్నాయి అని అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.